హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానక్ మనికా వ్లాగ్స్ సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారి కోసం డిబ్బిలో దాచుకున్న అమ్మతో బేగం బజార్ వెళ్ళి కొన్ని కావాల్సినవి తెచ్చుకుంటా అని చెప్పి సో ఈరోజు బేగం బజార్ వెళ్ళాను అనమాట సో అందుకని ఈ వీడియో తీసుకున్నాను ప్రజెంట్ ఇప్పుడే బేగం బజార్ నుంచి వచ్చి లంచ్ కంప్లీట్ చేసి వీడియో తీసేస్తున్నాను అందుకే ఫేస్ ఇంత టైర్డ్గా ఉంది మళ్ళీ అన్నీ ఎక్కడొక్కడ సర్దుకున్న తర్వాత తీసుకోవాలంటే నాకు ఇబ్బంది అండ్ ఇందులో కొన్ని నేను అండ్ మమ్మీ ఇద్దరం తీసుకున్నాం అన్నమాట అవి ఏమేమి తీసుకున్నాను ఏంది అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇదొక కవర్ ఇవి 2 కవర్స్ అన్నమాట ప్రజెంట్ తీసుకునేవి వచ్చేసి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది చూపించేస్తాను చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ వరలక్ష్మి వ్రతంకి అందరికీ పెట్టడానికి వాయనం కోసం అని చెప్పేసి సో ఇలా కలంకారీ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాం అన్నమాట సో ఇలా సెట్టే తీసేసుకున్నాము నేను ఒకటి అండ్ మమ్మీ ఒకటి ఇదిగోండి కలర్స్ బాగున్నాయి కదా సో బ్లౌజ్ పీస్ పెట్టినా వాళ్ళు కుట్టుకొని వేసుకునేటట్టు వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఉండాలని చెప్పేసి ఈసారి ఇలా తీసుకున్నాము లాస్ట్ టైం మేము ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాము కానీ ఎందుకో నచ్చలేదు అందుకనే చూడదని ఇది సాగావు సో అందుకనే ఈసారి ఏం చేసామంటే ఇద్దరం కలిసి ఇలా కలంకారీ బ్లౌజ్ పీసెస్ అనేటివి తీసుకున్నాం అన్నమాట చాలా బాగున్నాయి కదా క్వాలిటీ కూడా అంతే బాగుందన్నమాట సర్చ్ చేసి కూడా ఫైనల్లీ మళ్ళీ ఇదే షాప్కి వచ్చి మళ్ళీ ఇవే బ్లౌజ్ పీసెస్ అనేటివి తీసుకున్నాం అన్నమాట ఫస్ట్ ఇవి చూసాము బట్ ఎందుకులే అని చెప్పి వెళ్ళాము బట్ ఇంకొన్ని ప్లేసెస్లో ఏమైందంటే దీనికన్నా చీప్ క్వాలిటీ ఉండే సో ఎందుకు అంత చీప్ క్వాలిటీ తీసుకోవడం మంచి క్వాలిటీ తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇదే షాప్లో ఇవే బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాం అన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఎలాంటి ప్లెయిన్ శారీస్కి కానీ కొన్ని శారీస్కి వాళ్ళకి మ్యాచ్ అయిపోతుంది కదా అని చెప్పేసి తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా పెద్దగా ఉంది ఇందులో అన్నీ తీసుకున్నాను అన్నమాట పూజకి కావాల్సినవి అలాంటివి సో ఫస్ట్ వచ్చేసి ఇది సో ధూప్ స్టిక్ కప్స్ అన్నమాట ఎంఆర్పి 180 ఉంది నాకు 120కి ఇచ్చారు సో ఒకేసారి 33 వస్తాయి అన్నమాట ఇందులో సో ఒకేసారి పెద్దది తీసుకున్నాను ఇప్పుడు శ్రావణ మాసానికి అన్నిటికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సో నెక్స్ట్ వన్ ఇది నెక్స్ట్ వచ్చేసి ధూప్ స్టిక్స్ అన్నమాట చాలా బాగుంది అక్కడ సో ఇలా ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాం అన్నమాట నాకు ఒకటి అండ్ మమ్మీకి ఒకటి అని చెప్పేసి సో ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేసింది ఉంది నేను మీకు చూపిస్తాను ఇదిగోండి సో ఇలా మొత్తం 12 ఫ్లేవర్స్తో వస్తాయన్నమాట మనం డైలీ పూజలో యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది సో కంప్లీట్గా 12 ఫ్లేవర్స్ ఉంటుంది కాబట్టి ఇంకా మంచిగా యూజ్ చేయొచ్చు సో నేను ఒకటి మమ్మీ ఒకటి తీసుకున్నాము చెప్పమ్మా సరే తీసేసుకుందాంలే సో ఇలా ఇవి 2 సో పూజకు కూడా కావాల్సినవి తెచ్చేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ బోనాలు మా చిన్నోడు డిస్టర్బ్ చేసేస్తున్నాడు నెక్స్ట్ ఏంటంటే అప్కమింగ్ బోనాలు ఉన్నాయి కదా సో బోనం కోసం అని చెప్పేసి బోనం కుండ తెచ్చుకున్నాను ఇది అసలు నేను లాస్ట్ ఇయరే తీసుకుందాం అనుకున్నా బట్ అమౌంట్ సెట్ అవ్వక తీసుకోలేదు ఫైనల్లీ ఈ ఇయర్ తీసుకున్నా ఇచ్చాడు అన్నమాట బ్రాస్ది బోనం కుండ సో ఇలా 2 పైన మనం దీపం పెట్టేసుకోవడమే చాలా బాగుంది కదా కంప్లీట్ ప్లెయిన్గానే తీసుకున్నాను అంటే మనం డిజైన్స్ చేయడానికి కానీ లేదంటే అమ్మవారి ఫేసెస్ అలా గీయడానికి చాలా బాగుంటుంది సో డిజైన్స్ ఉన్నటివి ఏంటంటే మనం ఎలా కావాలంటే అలా చేసుకోలేము సో అందుకే నేను ఇలా ప్లెయిన్ తీసుకొని దీనిపైన డిజైన్ చేద్దాం అనుకున్నాను సో అందుకని ఇలా ప్లెయిన్ తీసుకున్నాను బాగుందా బాగాలేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెయిట్ కూడా చాలా బాగుందన్నమాట పైన వచ్చేసి ఒకటి అండ్ ఇది కింద సో క్వాలిటీ నచ్చి తీసుకున్నాను ఇవి కూడా చాలా ప్లేసెస్లో చూశాను కొన్ని ప్లేసెస్లో 2000 1800 1700 అలా చెప్పారు బట్ ఫైనల్లీ నేను వచ్చేసి 1450కి తీసుకున్నాను అన్నమాట బోనం కుండ కూడా లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను ఫైనల్లీ ఈ ఇయర్ బోనం ఇందులోనే ఎత్తాలనుకుంటున్నాను ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే అండ్ అగో ఈచ దగ్గర ఏమి చూడు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ సో మనం వాయనంలో బ్యాంగిల్స్ ఇస్తాం కదా సో అందుకోసం మనం బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇది ఓపెన్ చేయలేదు అందుకే చూపించట్లేదు నెక్స్ట్ వచ్చేసి అమ్మ తీసుకున్నాను అనమాట కవర్స్ వాయనంకి బ్లౌజ్ పీసెస్ అవి పెట్టి ఇవ్వడానికి కవర్స్ కావాలని చెప్పేసి అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఈ ఇయర్ నేను తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ మీరు ఏంటి అన్నది గెస్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ నేను వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అని చెప్పి ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో చూపిస్తాను అసలు రిటర్న్ గిఫ్ట్ ఏంటి నేను ఏమేమి ఇస్తున్నాను అండ్ అందులో ఏమేమి పెడుతున్నాను అన్నది ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ నేను మీకు ఆ వీడియోలో చూస్తాను సో అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయండి అంతలోపు మీరు కనుక గెస్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేసేయండి ఈ మొత్తం రిటర్న్ గిఫ్ట్సే అన్నమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట ఇవి హ్యాండ్ బ్యాగ్లో ఉండిపోయాయి సో అందుకే మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చాను. సో పసుపు కుంకుమ పెట్టడానికి
నాకు ఎందుకు అలా ఎండిఎఫ్ ఇప్పుడు చిన్న చిన్నగా వస్తున్నాయి కదా, అవి ఎందుకు అంతగా యూజ్ అనిపించలేదు. ఇవన్నా యూజ్ చేసుకుంటారు కదా, గుడికి వెళ్ళినప్పుడన్నా గుడిలో యూజ్ చేసుకుంటారు కదా అని నేను ఇవే తీసుకున్నాను. ఎండిఎఫ్ అవి తీసుకుందాం అనుకున్నా కానీ నాకు ఎందుకో అవి నచ్చలేదు. సో అందుకనే గమ్మునుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ మనకి రాఖీ ఫెస్టివల్ ఉంది కదా, సో అన్ని రాఖీస్ తీసుకున్నాను అన్నమాట. నాకు ఈ రాఖీస్ చాలా బాగా నచ్చినాయి. సో అందుకని ఇవి తీసుకున్నాను. అండ్ ఇంతే, ఇవే నేను తీసుకున్న ఐటమ్స్. బేగం బజార్ వెళ్ళి మాకు లాస్ట్ ఇయరే నేను అన్నీ తీసేసుకున్నాను అన్నమాట. పీట కానీ లేకపోతే డెకరేషన్ ఐటమ్స్ కానీ అలాంటివన్నీ లాస్ట్ ఇయరే నేను షాప్ చేసేసుకున్నాను. సో ఈ ఇయర్ నాకు కాస్త తక్కువ పడింది. ఈ ఇయర్ బడ్జెట్ ఎందుకు ఎక్కువైంది అంటే ఇదిగోండి దీనివల్ల, దీనికి కొంచెం ఇయర్ అమౌంట్ ఎక్కువైంది అంతే. అండ్ ఇవి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మంచి మంచి వీడియోస్ మీకు అన్నీ అప్లోడ్ చేస్తాను నేను. అప్కమింగ్ అన్నీ మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో లాంగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి లాంగ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అలానే షార్ట్ వీడియోస్లో కూడా నేను అన్ని అప్డేట్స్ ఇస్తున్నాను. షార్ట్ వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే షార్ట్ వీడియోస్కి ఈ మధ్య వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్న వ్యూస్ కూడా రావట్లేదు, ఎందుకో తెలియట్లేదు. బట్ నేనైతే వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. సో ఒక్కసారి అన్ని క్లియర్గా చెక్ చేయండి. షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ అన్నీ కనుక మీకు కన్ఫామ్గా నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ, బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.